ఈ నామమున మీ అందరికీ శుభాది వందనాలు. ఈరోజు మనము మన పితరులైన ప్రముఖులు మాట్లాడిన చివరి మాటల గురించి తెలుసుకుందాం. మోషే గారి యొక్క చివరి మాటలు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఇజ్రాయేలు నిబ్బరముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో నుండును, అతనిపై ఆకాశం మంచును కురిపించును. యాకోబు పలికిన చివరి మాటలు. తరువాత అతడు వారి కాజ్ఞాపించుచు ఇట్లనెను, నా సర్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. యోసేపు యొక్క చివరి మాటలు. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవుచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. కాలేబు మాట్లాడిన చివరి మాటలు. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు యున్నది అని పలికెను. యెహోషువ యొక్క చివరి మాటలు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, అవి అన్నీయు మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి యుండలేదు. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అని యెహోషువ మాట్లాడి ఉండెను. సంసోను మాట్లాడిన చివరి మాటలు. యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పెను. సౌలు మాట్లాడిన చివరి మాటలు. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అసహ్యము చేయుకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చెయ్యనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఏలి మాట్లాడిన చివరి మాటలు. దేవుని మందసము మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర నున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయేలులకు న్యాయము తీర్చెను. దావీదు పలికిన చివరి మాటలు. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. దావీదు పలికిన చివరి మాటలు. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. దావీదు మరణకాలము సమీపింపగా వాని నెరసిన తల వెంట్రుకలు రక్తములో సమాధికి దిగజేయును. ఏలియా మాట్లాడిన చివరి మాటలు. అంతటా ఏలియా తన దుప్పటిని తీసుకొని మడతపెట్టి నీటి మీద కొట్టగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియానులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేయదు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే సిరియాను ఓడించెదవని చెప్పెను. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. బెల్షాసరు యొక్క చివరి మాటలు. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా
ఏలుదువు అని మాట్లాడెను. సుమోయేను యొక్క చివరి మాటలు. యెరూషలేము నందు సుమోయేను ఒక మనుషుడుండెను. హృదయములోనికి ఒక ఖడ్గము. దానియేలు యొక్క చివరి మాటలు. నేను వింటిని గాని గ్రహించలేకపోతిని. నా ఏలినవాడా, వీటిని అంతమేమని నేనడగగా అని పలికెను. యేసుక్రీస్తుల వారి చివరి మాటలు. అయితే నేను వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు ఇయ్యబడి ఉన్నవి. బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. బైబిల్లోని ప్రముఖ వ్యక్తుల యొక్క చివరి మాటలు ఇవే.